భారతీయులు ఎప్పటికైనా కులం మతం వర్ణం వర్గం అంటూ ఒక్కటి కాకపోతే అవన్నిటి పక్కన పెట్టి భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఎందుకు అంటే విడదీసే శక్తులు విశృంఖలంగా మాట్లాడుతున్నాయి, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయి, తెగించి మాట్లాడుతున్నాయి, రెచ్చగొట్టే చర్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇద్దరి అభిప్రాయ భేదాలని విభేదాలుగా మార్చి ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టడానికి మతపరమైన చిచ్చు, కులపరమైన చిచ్చు, వర్గపరమైన చిచ్చు, వర్ణపరమైనటువంటి చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడంతో పాటుగా దేశాన్ని నాశనం చేయాలనేటువంటి కసితో రగిలిపోతున్నటువంటి సోషల్ మీడియా బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయింది. వీళ్ళందరూ నిజంగా రేపు పొద్దున కనుక ఏదన్నా జరిగితే తాలిబాన్ల బతుకులైపోతాయి, వీళ్ళకి తాలిబాన్ల చేతుల్లో కుక్క చావు చచ్చినటువంటి ఆనాటి ఉద్యమకారులు బ్రతుకులైపోతాయి. లేదంటే కనుక శ్రీలంకలో చితక బాధపడినటువంటి పరిస్థితులు, లేదా బంగ్లాదేశ్లో ఇప్పుడు ఉరివేయబడినటువంటి పరిస్థితులు అవుతాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన కడుపు నిండా చల్లొన్నంత వరకు కూడా అందులో గొప్పతనం ఏంటో తెలియదు, మన ప్రజాస్వామ్యం విలువేమో తెలియదు. ప్రజాస్వామ్యం విలువ తెలియాలంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో బ్రతకాలి, పాకిస్తాన్లో బ్రతకాలి, అక్కడ బ్రతికొచ్చాక అప్పుడు తెలియాలి. కానీ మనకి అక్కడ బ్రతకడం అన్నటువంటి కాన్సెప్ట్, ఈవెన్ అరబ్ దేశాలకు వెళ్ళి మనం స్వేచ్ఛగా బ్రతుకుతామా? స్వేచ్ఛ ఉంటుంది. ఎంతవరకు అంటే మనది మనకి. ఇక్కడికి మళ్ళీ అక్కడ రాజకీయాల గురించి మాట్లాడగలమా? ఇక్కడికి మళ్ళీ రాజకీయ అక్కడ ఉన్నటువంటి రాజు గురించి కామెంట్ చేయగలమా? ఇక్కడ ప్రభుత్వాలు విమర్శించినట్టు అక్కడ విమర్శించగలమా? నిమిషాల మీద తీసుకెళ్ళి బొక్కలో వస్తారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. బట్ అది స్వేచ్ఛగానే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం మన ఇంట్లో వరకు. ఇక్కడ వచ్చేటప్పటికి అన్ని మాట అరబ్ దేశాల్లో కూర్చుని, లేకపోతే ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఇవన్నీ ఎక్కడదక్కడే. బట్ నీకు ఆ హక్కులు ఇచ్చినటువంటి దేశాన్ని సంక్షోభంలో నెట్టాలని, మొక్కలు చెయ్యాలని, 36 మొక్కలు చేద్దాం, 40 మొక్కలు చేద్దాం అనేటువంటి దరిద్రులు ఎక్కడ కనబడ్డా చెప్పుచ్చు కొట్టకపోతే రేపు పొద్దున దేశాన్ని మొక్కలు చేయాలని ఎవడైనా అంటే గనక వాడి తాట తీయకపోతే అత్యంత ప్రమాదకరం.